హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను చాక్లెట్ బటర్ క్రీమ్ అయితే తయారు చేశాను. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను వచ్చేసి మిల్క్ మిస్ట్ కంపెనీ అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకున్నానండి. 100 గ్రామ్స్ది. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఫింగర్ పెట్టి చూపించాను కదా, టూ సాఫ్ట్ ఉండకూడదు, టూ హార్డ్ ఉండకూడదు. నేను ఇప్పుడు విస్కర్తో దీన్ని కొంచెం స్మాష్ చేస్తున్నాను, కానీ నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది దీంట్లోంచి తీసుకోవడం, ఇరుక్కుపోయిందండి. మీరైతే స్పూన్తో అయితే కొంచెం స్మాష్ చేసుకోండి, అలా చాలు. ఇప్పుడు మనం బీటర్తో అయితే దీన్ని బీట్ చేసేసుకోవాలి. మనకి ఈ బటర్ ఇప్పుడు ఎల్లో కలర్ నుంచి లైట్గా అయితే లైట్ కలర్ అవుతుందండి, లైట్ ఎల్లో అనమాట. మనకి ఇది త్వరగానే అయిపోతుంది. మీరు 1 కానీ 2 కానీ స్పీడ్లో పెట్టుకొని మనకి బీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఐసింగ్ షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 100 గ్రామ్స్ బటర్కి మనం 200 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ అయితే యాడ్ చేయాలి. నేను కానీ 190 గ్రామ్సే ఐసింగ్ షుగర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బీట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇలా బీట్ చేస్తున్నప్పుడు ఉండలు ఉండలు కనిపిస్తుంది, చాలా డ్రైగా. ఇది ఎలాగా వస్తుందా రాలేదా అని మీరు పాలు కానీ ఇవి ఇప్పుడైతే మనం కలపకూడదండి. ఎందుకంటే మనం బీట్ చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ స్మూత్గా అయితే వచ్చేస్తుంది, మనం ఏమీ కలపకపోయినా. ఇదిగోండి నాకైతే వచ్చేసింది. మీరు ఇలా చేస్తూ ఉన్నప్పుడు, అంటే మనం ఐసింగ్ షుగర్ వేసి బీట్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మనం స్పాచులాతో మన గిన్నెని మొత్తం నీట్గా చేసుకుంటూ మధ్యలో పెట్టుకొని బీట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మొత్తం మిక్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను దీనిలో వెనిలా ఎసెన్స్ యాడ్ చేశానండి, 1/2 టీ స్పూన్. చాక్లెట్ ఎసెన్స్ వచ్చేసి 1 or 2 డ్రాప్స్ యాడ్ చేసి మళ్ళీ నేను ఒకసారి బీట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా బీట్ చేసేసుకున్నా కదా, ఒకసారి అయితే మళ్ళీ స్పాచులాతో మంచిగా చేసేసుకొని ఇదిగోండి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. మనం ఇలా అన్నా కానీ మనకి పడిపోకూడదు అనమాట. ఇదిగోండి కొంచెం కూడా కదలలేదు అంటే మనకి ఇది పర్ఫెక్ట్ బటర్ క్రీమ్కి. ఇప్పుడు మనం చాక్లెట్ బటర్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి నేను చాకో పౌడర్ని కొంచెం యాడ్ చేసి మళ్ళీ నేను బీట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం బీట్ చేసుకున్నాక ఒకసారి మనం బీటర్ని ఆఫ్ చేసుకొని ఇదిగోండి గిన్నెకున్నది ఇది మొత్తం మళ్ళీ స్పాచులాతో మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి సరిగా మొత్తం అయితే కలిసిద్ది అనమాట. మనం అలా కలపకుండా ఉంటే గిన్నెకి ఆల్రెడీ ఉంది చూసారా చాక్లెట్ పౌడర్, అందుకనేసి మనం స్పాచులాతో కలుపుకోవాలి. నాకు ఇంకొంచెం కలర్ మంచిగా ఉంటే చాక్లెట్ ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది చూడడానికి అనేసి చాకో పౌడర్ కొంచెం యాడ్ చేసి స్పాచులాతోనే ఇంకా నేను ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ స్మూత్గా అయితే వచ్చేసింది, ఇంకా మనకి బీటర్తో పని లేదు అనేసి. ఇదిగోండి స్టిఫ్ పీక్ వచ్చింది చూసారా, పీక్ ఇలా నిలబడాలి. ఇలా నిలబడితే మనకి పర్ఫెక్ట్ అనమాట బటర్ క్రీమ్. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి, ఇలా తిప్పుతున్నా కానీ మనకి అసలు చెక్కు చెదరట్ల క్రీమ్ అయితే ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనం కేక్ని ఆల్రెడీ బేక్ చేసేసామండి. ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఈ కేక్ రెసిపీ విత్ గ్రామ్స్లో అయితే మెజర్మెంట్స్ చెప్పాను. మీకు కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ చాక్లెట్ కేక్కి మనం తయారు చేసుకున్న చాక్లెట్ ఫ్రోస్టింగ్ని అయితే మనం అప్లై చేసేసుకుంటున్నాం చూసేయండి. నేను ఒక పైపింగ్ బ్యాగ్లో తీసేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకొని ప్యాలెట్ నైఫ్తో చేసేస్తున్నాను. కొంచెం బటర్ క్రీమ్ అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి, మనం చేస్తూ ఉంటే ఏదైనా ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. నేనైతే ఇది సెకండ్ టైం చేస్తున్నాను. బాగా చేసినా లేదా మీకు ఏమనిపించిందో అదైతే కామెంట్ చేయండి, నాకు అర్థమవుతుంది ఎంతవరకు చేశాను అన్నది. నేనైతే పర్లేదు అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను నీట్గా అయితే చేసేసి మనం లాస్ట్లో బోర్డుకి అవుతుంది కదా, అది కూడా క్లీన్ చేసేసుకోవాలి ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ. ఆల్మోస్ట్ మనకైతే ఫినిష్ అయిపోయిందండి నీట్గా ఫ్రాస్టింగ్ చేయడం కేక్ని. ఈ కేక్ వచ్చేసి మనకి వారం రోజులు స్టోర్ అయితే ఉంటుంది, బయట పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు తినేయచ్చు, ఇబ్బంది ఉండదు. ఈ కేకు కూల్ కేక్ లాగా కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ తీసుకెళ్ళిపోవచ్చు. మనకి కేక్ వచ్చేసేసి చూడడానికి క్రీము చాలా తక్కువగా ఉంటుందండి, కానీ వెయిట్ ఉంటుంది. ఇది వాల్యూమ్ కనిపించదు, వెయిట్ ఉంటుంది. అందుకని మనకి 300 గ్రామ్స్ సరిపోతుంది 1/2 కిలోకి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి.